బ్రీఫ్గా వెళ్దాం. మోషన్. సో ఈ లెసన్లో మనం ఏమైనా నేర్చుకోబోతున్నాం. మోషన్ అంటే ఏంటి, మోషన్ యొక్క డెఫినేషన్, అంటే మోషన్ యొక్క డెఫినేషన్ అండ్ టైప్స్ ఆఫ్ మోషన్. టైప్స్ ఆఫ్ మోషన్ ఆర్ యూనిఫామ్ మోషన్ and non-uniform motion. Non-uniform motion, uniform motion, non-uniform motion. And what did you understand by motion? How can we understand motion, and what is speed, velocity, స్పీడ్ అంటే ఏంటి, వెలాసిటీ అంటే ఏంటి, ఇంకా డిస్టెన్స్ ఏంటి, డిస్టెన్స్ అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, యాక్సిలరేషన్ అంటే ఏంటి, యాక్సిలరేషన్ అంటే ఏంటి, అండ్ సమ్ టైప్స్ ఆఫ్, వీటన్నిటి గురించి ఫ్రమ్ ఇంట్రడక్షన్ పార్ట్ అనమాట. ఇంట్రడక్షన్ పార్ట్ ఏంటో చూద్దాం. ఇంట్రడక్షన్ పార్ట్ ఏంటో చూసిన తర్వాత నెక్స్ట్ మోషన్లో టైప్స్ గురించి నేర్చుకున్నాం కదా, దాని తర్వాత వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ మోషన్, ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్, వీటన్నిటి గురించి మనం ఈజీగా నేర్చుకుందాం. సో మోషన్ అంటే ఏంటి, ఒక ఆబ్జెక్ట్ ఉంది, దాని మీద మనం, ఇది ఒక ఆబ్జెక్ట్ అనుకుందాం, దీని మీద మనం సమ్ ఫోర్స్ ఎఫ్ అనే ఫోర్స్ అప్లై చేస్తాం. అప్లై చేస్తే అది ఊరికే ఉంటుందా, ఇక్కడి నుంచి ట్రావెల్ అవుతూ వెళ్ళి సమ్ పొజిషన్ దాకా వెళ్ళి ఆగుతుంది. దాని యొక్క పొజిషన్ మారుతుంది అంతే. ఆబ్జెక్ట్ అనేది సేమ్, ఫస్ట్ ఎంత అయితే ఉందో తర్వాత కూడా అంతే ఉంటుంది, బట్ దాని యొక్క పొజిషన్ చేంజ్ అవుతుంది అనమాట. పొజిషన్ ఫస్ట్ దాని పొజిషన్ ఎక్కడ ఉండాలి, ఈ పాయింట్ దగ్గర ఉండాలి. అంటే మిడిల్ పాయింట్ తీసుకుంటున్నాను ఇక్కడ, మిడ్ పాయింట్ దగ్గర ఇక్కడ ఉంది. తర్వాత ఎక్కడ వరకు చేంజ్ అయింది, ఇక్కడ వరకు చేంజ్ అయింది మిడ్ పాయింట్, రైట్. ఈ మిడ్ పాయింట్ ఇక్కడ ఉండేది ఇక్కడ వరకు కూడా చేంజ్ అయింది. అంటే ఈ చేంజ్ అయిన, ఇది చేంజ్ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడ చేంజ్ అయింది. ఈ చేంజ్ అయిన లెంత్ ఏదైతే ఉందో దాన్ని మనం డిస్టెన్స్ అని పిలుస్తాం. అంటే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయిందనమాట. డిస్టెన్స్ ట్రావెల్ అయింది ఎక్కడి నుంచి ఎక్కడ వరకు, ఎంత టైంలో ట్రావెల్ అయింది, ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్ళడానికి సమ్వాట్ కొంచెం టైం పట్టింది, ఆ టైంని టీతో ఇండికేట్ చేస్తాం, అండ్ డిస్టెన్స్ని డీతో ఇండికేట్ చేస్తాం, స్మాల్ డి. ఓకే. సో ఒక ఆబ్జెక్ట్ అనేది మోషన్లో ఉండాలి అంటే వాట్ ఈజ్ ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ప్రయారిటీ అంటే దానికి మనం ఫోర్స్ అనేది అప్లై చేయాలి. ఒక ఆబ్జెక్ట్ మీద మనం ఫోర్స్ అప్లై చేస్తేనే అది మూవ్ అవుతుంది, అదర్వైజ్ ఇట్ విల్ బి దేర్, రైట్. If you apply any force on an object, then it will move, otherwise it will be there. దాని మీద ఫోర్స్ అప్లై చేసేంత వరకు కూడా ఆబ్జెక్ట్ అనేది అక్కడే ఉంటుంది. సో మోషన్ అంటే ఫోర్స్ అప్లై చేస్తే ఎక్కడి నుంచి ఎక్కడ వరకు కదిలింది, దాన్ని మోషన్ అన్నాం. ఓకే, అయిపోయింది. మరి యూనిఫామ్ మోషన్ అంటే ఏంటి? టైప్స్ ఆఫ్ మోషన్లో 2 టైప్స్ ఉన్నాయి, అది యూనిఫామ్ మోషన్ అండ్ నాన్ యూనిఫామ్ మోషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మన కరస్పాండెంట్ గారు ఉన్నారు, శేష్ గారు. ఆ శేష్ సార్ క్లాస్ కారు ఉంది. ఆ కారు ఇక్కడి నుంచి సమ్వాట్ వైజాగ్ వెళ్ళాలనుకుందాం, ఫ్రమ్ అచ్యుతాపురం టు వైజాగ్. అచ్యుతాపురం నుంచి వైజాగ్ వెళ్ళాలి ఆ కారు. ఈ మధ్యలో డిస్టెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ 40 కిలోమీటర్స్ అనుకుందాం. ఎక్కడి నుంచి, అచ్యుతాపురం నుంచి వైజాగ్కి అప్రాక్సిమేట్లీ 40 కిలోమీటర్స్ అనుకుందాం. ఈ 40 కిలోమీటర్స్ని ఈ కార్ ఒక 2 అవర్స్లో వెళ్ళిపోతుంది అనుకుందాం. ఓకే, 40 కిలోమీటర్స్ని 2 అవర్స్లో ట్రావెల్ చేస్తుంది ఏంటి ఈ కారు. అంటే గంటకి ఎన్ని కిలోమీటర్లు అది ట్రావెల్ చేస్తుంది? 20 కిలోమీటర్స్, రైట్. అంటే 40 కిలోమీటర్స్ కదా టోటల్ 40 కిలోమీటర్స్, ట్రావెల్ టైం 2 అవర్స్. సో 1 అవర్కి అది 20 కిలోమీటర్స్ స్పీడ్ అవుతుంది. అంటే ఫస్ట్ 1 అవర్లో 20 కిలోమీటర్స్, సెకండ్ 1 అవర్లో 20 కిలోమీటర్స్. అంటే స్పీడ్ అనేది యావరేజ్గా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిందనుకోండి. అంటే సర్టైన్ టైం ఇంటర్వెల్కి
సర్టెన్ డిస్టెన్స్ అంటే 1 అవర్లో 20 కిలోమీటర్స్ అండ్ ఎనదర్ 1 అవర్లో ఎనదర్ 20 కిలోమీటర్స్, 20 + 20 40 కిలోమీటర్స్. అంటే సర్టెన్ టైంలో సర్టెన్ డిస్టెన్స్, ఫస్ట్ 1 అవర్లో 20, సెకండ్ 1 అవర్లో 20, 20 + 20 40 కిలోమీటర్స్. అలా వెళ్తే కనుక దాన్ని యూనిఫామ్ మోషన్ అంటారు. అంటే అది దాని యొక్క స్పీడ్ని టైంతో పాటు స్పీడ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ 20 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తుంది, మధ్యలోనూ 20 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తుంది, తర్వాత 20 కిలోమీటర్ స్పీడ్, తర్వాత ఎండింగ్కి వెళ్ళేటప్పుడు కూడా 20 కిలోమీటర్ స్పీడ్. అంటే ఇట్ ఈజ్ మెయింటైనింగ్ ద కాన్స్టెంట్ స్పీడ్. అంటే ఏం చెప్పచ్చు, కాన్స్టెంట్ స్పీడ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే కనుక దాన్ని మనం ఏమని చెప్పచ్చు, యూనిఫామ్ మోషన్. ఓకే, కాన్స్టెంట్ స్పీడ్తో ఒక ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతుంది. అంటే ఎనీ పాయింట్ ఎనీ టైం దగ్గర దాన్ని స్పీడ్ తీసుకున్నా కాన్స్టెంట్గానే ఉంటుంది. ఇప్పుడు తీసుకున్న గంట తర్వాత తీసుకున్న గంటన్నర తర్వాత తీసుకున్న అది స్పీడ్ ఎంత ఉండాలి, కాన్స్టెంట్గా ఉండాలన్నమాట. అది యూనిఫామ్ మోషన్. అలా కాకుండా నాన్ యూనిఫామ్ మోషన్. నాన్ యూనిఫామ్ మోషన్ అంటే ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ శేష్ గారు 40 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఎక్కడి నుంచి, అచ్యుతాపురం నుంచి వైజాగ్ 40 కిలోమీటర్స్. ఫస్ట్ ఆయన ఇక్కడి నుంచి ఒక గంటలోపు మధ్యలో 2 అవర్స్లో వెళ్ళాలి ఆయన సేమ్. కానీ మధ్యలో ఆయన దుపేరల్లో ఏదో పని ఉండి వాళ్ళ ఇంటి దగ్గర ఏం చేస్తారో ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ ఉండిపోయారు అనుకుందాం. ఓకే, అంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో ఆయన ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు, తర్వాత వెళ్ళి హాఫ్ అన్ అవర్ అక్కడ ఉండిపోయారు. తర్వాత అంటే ఫస్ట్ 1 అవర్లో ఆయన 10 కిలోమీటర్సే ట్రావెల్ చేశారు అనుకుందాం. ఫస్ట్ 1 అవర్లో ఆయన 10 కిలోమీటర్సే ట్రావెల్ చేశారు. తర్వాత ఆయనకు అర్థమైంది ఏంటంటే మిగిలిన 1 అవర్లో ఆయన వైజాగ్ వెళ్ళిపోవాలి. కాబట్టి ఏం చేస్తారు, ఇంకా ఎక్కువ స్పీడ్తో ట్రావెల్ అవుతారు. అంటే మిగిలిన 1 అవర్లో ఆయన 30 కిలోమీటర్ స్పీడ్ని, అంటే 30 కిలోమీటర్ డిస్టెన్స్ని ట్రావెల్ చేస్తారు. అంటే ఫస్ట్ 1 అవర్లో 10 కిలోమీటర్స్, సెకండ్ 1 అవర్లో 30 కిలోమీటర్స్. అంటే ఏమవుతుంది, నాన్ యూనిఫామ్ స్పీడ్, నాన్ కాన్స్టెంట్ స్పీడ్ కాదు, నాన్ యూనిఫామ్. అంటే యూనిఫామ్ మీన్స్ సేమ్ అని అర్థం, నాన్ యూనిఫామ్ మీన్స్ నాట్ సేమ్. నాన్ యూనిఫామ్ స్పీడ్తో ట్రావెల్ చేస్తారు. అంటే ఏంటి, ఫస్ట్ 1 అవర్లో 10 కిలోమీటర్స్, నెక్స్ట్ 1 అవర్లో 30 కిలోమీటర్ స్పీడ్తో ట్రావెల్ అవుతారు. అంటే నాన్ యూనిఫామ్ స్పీడ్తో ఆయన ట్రావెల్ అవుతున్నారు కాబట్టి అది నాన్ యూనిఫామ్ మోషన్ అవుతుంది. మీకు అర్థమైంది అనుకుంటా. అంటే ఏంటి, ఫస్ట్ ట్రావెల్ అయినప్పుడు ఇలా వెళ్ళారు, తర్వాత ఒక 10 కిలోమీటర్ స్పీడ్తో వెళ్ళారు, తర్వాత వచ్చేటప్పటికి రోడ్డు ఖాళీగా ఉంది, కొంచెం స్పీడ్ పెంచారు 40 కిలోమీటర్స్. ఇంకా హైవే దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇంకా ఫాస్ట్గా వెళ్ళొచ్చు 60 కిలోమీటర్ స్పీడ్. అంటే టైంని బట్టి స్పీడ్ అనేది చేంజ్ అయిపోతుంది. ఓకే, టైంని బట్టి స్పీడ్ అనేది ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. సో ఇట్ ఈజ్ కాల్డ్ నాన్ యూనిఫామ్ మోషన్. నాన్ యూనిఫామ్ స్పీడ్తో వెళ్తే కనుక నాన్ యూనిఫామ్ మోషన్. సో ఇక్కడ స్పీడ్ అంటే ఏంటి, నెక్స్ట్ డెఫినేషన్ ఏంటి, స్పీడ్ అంటే ఏంటి, ఒక ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన స్కూల్ దగ్గర నుంచి, స్కూల్ ఉంది అచ్యుత ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఈ స్కూల్ దగ్గర నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 1 పర్సన్ ఎవరైతే ఉన్నారో మన భార్గవ్ అన్నయ్య ఉన్నాడు, సెంటర్కి వెళ్ళాలంటే ఎలాగెళ్ళొచ్చు, మన స్కూల్ దగ్గర నుంచి ఇది సెంటర్ 4 రోడ్లు పోవాలి అనుకున్నట్లయితే, ఈ సెంటర్కి ఎలా వెళ్ళొచ్చు, స్ట్రైట్గా రోడ్డు ఉంటుంది, స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు. ఓకే, కానీ మన భార్గవ్ని పంపించాం. మనోడు ఏం చేస్తాడు, నేను భార్గవ్ సెంటర్కి వెళ్ళాలి. సో భార్గవ్ ఏం చేస్తాడు, మన స్కూల్ వెనకాతల దగ్గర నుంచి ఉన్న రోడ్డు దగ్గర నుంచి వెళ్ళి, అంటే కొన్ని పనులు ఉన్నాయి, ఆ పనులన్నీ చూసుకుంటూ వెళ్ళి అట్మోస్ట్ లాస్ట్కి సెంటర్ దాకా వచ్చాడు. అంటే డిఫరెంట్ పనులన్నీ చూసుకొని ఎక్కడెక్కడో వాడుకున్న పనులన్నీ చక్కబెట్టుకొని, అంటే అన్ని పాయింట్లని కవర్ చేసుకుంటూ ఇక్కడి నుంచి ఇలా వెళ్ళి సెంటర్కి వచ్చాడు. నేను అదే వెళ్ళాలి, నేను సెంటర్కే వెళ్ళాలి. నేను డైరెక్ట్ స్కూల్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి సెంటర్ దాకా వెళ్ళాను అనుకుందాం. సో ఈ రెండిటికి డిఫరెన్స్ తెలుసుకున్నట్టయితే మీరు డిస్టెన్స్ అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటో తెలిసిపోద్ది మీకు. అంటే ఎక్కడి నుంచి ఎంత పాత్ ట్రావెల్ చేశాడో, ద పాత్ ట్రావెల్డ్ ఫ్రమ్ ఇనీషియల్ పొజిషన్ టు ఫైనల్ పొజిషన్. ఇది ఇనీషియల్ పొజిషన్, స్కూల్ పొజిషన్.
ఇనీషియల్ పొజిషన్ టు ఫైనల్ పొజిషన్. ఇనీషియల్ పొజిషన్ నుంచి ఫైనల్ పొజిషన్కి వెళ్తున్నారు. ద పాత్ ట్రావెల్డ్ బై అన్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ డిస్టెన్స్. అంటే ఈ పాత్ ఏదైతే ఉందో, ఈ పాత్ యొక్క లెంత్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమని పిలుస్తాం? డిస్టెన్స్ అని పిలుస్తాం. ఓకే, ద పాత్ ట్రావెల్డ్ by an object the path traveled by an object is called distance. ఎక్కడి నుంచి బై అన్ ఆబ్జెక్ట్, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అది చెప్పడం మర్చిపోయాను. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఫ్రమ్ ఇనీషియల్ పాయింట్ టు పొజిషన్ టు ఫైనల్ పొజిషన్. ఫ్రమ్ ఇనీషియల్ పొజిషన్ టు ఫైనల్ పొజిషన్. అంటే ద పాత్ ట్రావెల్డ్ బై అన్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ ఇనీషియల్ పొజిషన్ టు ఫైనల్ పొజిషన్ ఈజ్ కాల్డ్ డిస్టెన్స్. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇది అంటే వీడు ట్రావెల్ చేసిన పాత్ యొక్క లెంత్ ఏదైతే ఉందో అదేమో అని పిలిచాను, డిస్టెన్స్ అని పిలిచాను. ఓకే, మరి డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? ఇప్పుడు నేను నడిచాను కదా, స్కూల్ దగ్గర నుంచి ఎక్కడ వరకు? సెంటర్ వరకు నడిచాను. ద షార్టెస్ట్ పాత్. ఇక్కడ ఏం లేదు, చిన్న డిఫరెన్స్ దీనికి డెఫినేషన్కి. ఇక్కడ పాత్ అన్నాను, ఇక్కడ ద షార్టెస్ట్ పాత్. ద షార్టెస్ట్ path traveled by an object from initial position to final position. Traveled by an object from initial position to final position is called displacement. ఓకే సార్, ఓకే, డిస్టెన్స్ అంటే ఏంటంటే పాత్ మొత్తం ట్రావెల్ అయింది, డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటంటే షార్టెస్ట్ పాత్ ఏదైతే ఉందో ఇనిషియల్ పొజిషన్కి ఫైనల్ పొజిషన్కి అది డిస్ప్లేస్మెంట్ అన్నారు. మరి స్పీడ్ అంటే ఏంటి? Speed is nothing but distance. Speed is equal to distance traveled by time taken. ఆల్రెడీ మీకు మ్యాథ్స్లో వచ్చి ఉంటుంది. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్. స్పీడ్ యొక్క డెఫినేషన్, ఓకే, ఇట్ ఈస్ ద రేషియో బిట్వీన్ డిస్టెన్స్ అండ్ టైమ్ ఈజ్ కాల్డ్ స్పీడ్. మరి వెలాసిటీ అంటే ఏంటి? వెలాసిటీని వీతో ఇండికేట్ చేస్తాం. వెలాసిటీ అంటే ఏంటి? డిస్ప్లేస్మెంట్ బై టైం టేకెన్. ఓకే, సో స్పీడ్ అంటే దీనికి సమ్ డైరెక్షన్ ఏం లేదు, దాని ఇష్టం. ఇటు నుంచి ఎలా వెళ్ళచ్చు, ఎలాగన్నా వెళ్ళచ్చు. ఎలా వెళ్ళినా సరే ఇనీషియల్ పొజిషన్కి ఫైనల్ పొజిషన్కి వెళ్తే చాలు. స్పీడ్ అంటే స్పీడ్ అనేది డైరెక్షన్ మీద డిపెండ్ అవ్వదు. సో స్పీడ్ పాయింట్ ఏంటి? నోట్ పాయింట్. స్పీడ్ doesn't depends on డైరెక్షన్ మీద డిపెండ్ అవ్వదు. బట్ వెలాసిటీ ఏమవుతుంది? వెలాసిటీ డిపెండ్స్ ఆన్ డైరెక్షన్. సో ఇక్కడ మీరు ఇంకొక 2 పాయింట్లు తెలుసుకోవాలి. ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ని మనం 2 టైప్స్ కింద విడదీస్తాం అనమాట. అవి
స్కేలార్స్ అని, వెక్టార్స్ అని విడదీస్తాం. స్కేలార్ ఎనీ ఆబ్జెక్ట్స్, ఏదైనా ప్రాబ్లం కానీ, ఏదన్నా ఫార్ములా కానీ, వెలాసిటీ, స్పీడ్, యాక్సిలరేషన్, వీటన్నిటిని కూడా ఈ రెండిట్లో ఏదో ఒక దాని కింద చెప్పగలం అనమాట. స్కేలార్ అని, వెక్టార్ కానీ ఏదో ఒక యూనిట్లో మనం చెప్పచ్చు. స్కేలార్ అంటే ఏంటంటే ఇట్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ మ్యాగ్నిట్యూడ్, ఓన్లీ డిపెండ్స్ ఆన్ మ్యాగ్నిట్యూడ్. మ్యాగ్నిట్యూడ్ అంటే దాని యొక్క బరువు, దాని యొక్క శక్తి, సామర్థ్యం, దాని మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. బట్ నాట్ డైరెక్షన్ అంటే డైరెక్షన్ మీద డిపెండ్ అవ్వదు, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ టైం చూడండి. టైం అంటే ఏం చెప్తాం? టైం ఎంత అయిందిరా అని అడిగారు అనుకోండి, ఎవరైనా ఏం చెప్తారు? టైం 2 o'clock అయింది, 2 PM, 2 AM అని చెప్తారు అంతే. అంతేగాని టైం 2 గంటల తూర్పు దిశగా వెళ్తుంది, టైం 4 గంటల ఎడమ వైపుగా వెళ్తుంది, లేకపోతే 4 గంటలు కిందకి వెళ్తుంది, 2 గంటలు పైకి వెళ్తుంది అని మనం డైరెక్షన్తో పాటు చెప్పాం, రైట్? సో టైమ్ ఈజ్ ఏ స్కేలార్. ఇక్కడ స్పీడ్ కూడా అంతే. స్పీడ్ ఈజ్ ఏ స్కేలార్. స్పీడ్ అనేది ఏంటిది? ఒక స్కేలార్. స్పీడ్ అనేది స్కేలార్. అంటే ఏం చెప్తారు? స్పీడ్ ఈజ్ ఏ స్కేలార్, ఓన్లీ డిపెండ్స్ అపాన్ మ్యాగ్నిట్యూడ్ బట్ నాట్ డైరెక్షన్. శేష్ గారు కారు ఎంత స్పీడ్తో వెళ్తుంది అని అడిగాను అంటే ఏం చెప్తారు? 40 km/h, లేకపోతే 60 km/h. అంటే 60 కిలోమీటర్స్ వెళ్తుంది 1 అవర్కి అని చెప్తారు. అంతేగాని 60 km/h ఇన్ ఈస్ట్ డైరెక్షన్, 60 km/h ఇన్ వెస్ట్ డైరెక్షన్, 60 km/h ఇన్ అప్వర్డ్ డైరెక్షన్ అని చెప్పరు కదా. ఇట్ వోంట్ డిపెండ్స్ ఆన్ డైరెక్షన్ బట్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ ద మ్యాగ్నిట్యూడ్. దాని యొక్క వాల్యూ మీద మాత్రమే ఆధారపడుతుంది. బట్ నాట్ డైరెక్షన్, దట్ ఈజ్ స్పీడ్. బట్ వెలాసిటీ, హియర్ అనదర్ వెక్టర్ ఈజ్ దేర్. ఇట్ డిపెండ్స్ on both magnitude and direction. సో వెలాసిటీ ఆల్రెడీ చెప్పాను, వెలాసిటీ డైరెక్షన్ మీద డిపెండ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ మ్యాగ్నిట్యూడ్ మీద కూడా డిపెండ్ అవుతుంది. కాబట్టి ఇట్ ఈజ్ ఏ వెక్టార్. వెలాసిటీ ఈజ్ ఏ వెక్టార్. సో వెలాసిటీ అనేది వెక్టార్, స్పీడ్ అనేది స్కేలార్. ఓకే. సో ఇక్కడ చూడండి, స్కేలార్ అంటే ఏంటి, వెక్టార్ అంటే ఏంటి. సో దీనికి వెక్టార్కి ఎగ్జాంపుల్ ఏమని చెప్తాం మనం? రాకెట్ ఎంత వెలాసిటీతో ట్రావెల్ అవుతుంది అని అడుగుతారు. రాకెట్ ఎంత వెలాసిటీతో ట్రావెల్ అవుతుంది? రాకెట్ ఎంత వెలాసిటీతో ట్రావెల్ అవుతుంది రాకెట్? సో 15,000 kilometers ఇన్ అప్వర్డ్ డైరెక్షన్, సౌత్ వెస్ట్ డైరెక్షన్, నార్త్ ఈస్ట్ డైరెక్షన్ అని చెప్పి ఇంక్లూడింగ్ డైరెక్షన్స్తో దాన్ని మెన్షన్ చేస్తారు. ఓకే. అప్వర్డ్ డైరెక్షన్లో నార్త్ ఈస్ట్లో వెళ్తుందా లేకపోతే సౌత్ వెస్ట్లో వెళ్తుందా అని చెప్పి ఇంక్లూడింగ్ డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్తో డిపెండ్ చేస్తారు. సో వెలాసిటీ డిపెండ్స్ అపాన్ బోత్ magnitude and direction, but scalar depends only on magnitude but not direction. Only on magnitude but not direction. Only depends on magnitude. Only depends on magnitude but not direction. Okay. So next last ఒక్కటి మిగిలింది, అదేంటిది? యాక్సిలరేషన్. యాక్సిలరేషన్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఆల్సో ఏ రేషియో. యాక్సిలరేషన్ అంటే ఇట్ ఈజ్ ఆల్సో ఏ రేషియో బిట్వీన్ స్పీడ్ అండ్ టైమ్. యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు, ఏతో ఇండికేట్ చేస్తాం, స్మాల్ ఏతో ఇండికేట్ చేస్తాం, ఏ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ బై time. It is a ratio between speed and time. ఓకే. అంటే ఇది
స్పీడ్ విత్ రెస్పెక్ట్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ స్పీడ్ ఈజ్ కాల్డ్ యాక్సిలరేషన్. ఏమని చెప్పాను? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ స్పీడ్ ఈజ్ కాల్డ్ యాక్సిలరేషన్. స్మాల్ అయితే ఇండికేట్ చేస్తాం. సో ఓకే, ఇక్కడి వరకు ఏమేమి చెప్పుకున్నాం మనం? మోషన్ అంటే ఏంటి, తర్వాత యూనిఫామ్ మోషన్, నాన్ యూనిఫామ్ మోషన్, స్పీడ్ అంటే ఏంటి, వెలాసిటీ అంటే ఏంటి, డిస్టెన్స్ అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, యాక్సిలరేషన్ అంటే ఏంటి, తర్వాత స్కేలార్ అంటే ఏంటి, వెక్టార్ అంటే ఏంటి, స్పీడ్ స్కేలార్, వెలాసిటీ వెక్టార్ అని చెప్పుకున్నాం ఎక్కడ వరకు. సో ఇక్కడ వరకు ఓకే. మరి వీటి యూనిట్స్ ఏంటి గురుగారు, వీటిని వెయిట్లో కొలుస్తాం అని అడిగారు మీరు. సో యూనిట్స్ మీకు ఆల్రెడీ తెలుసుకోవాల్సిన విషయం, చాలా ఇంపార్టెంట్. సో స్పీడ్ అంటే ఏం చెప్పాను నేను? డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టైం టేకెన్, రైట్? డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టైం టేకెన్. డిస్టెన్స్ని వెయిట్లో కొలుస్తారు. ఏదన్నా ఒక లెంత్ని మీటర్స్లో కానీ సెంటీమీటర్స్లో కానీ కొలుస్తారు, అంతేనా? లెంత్, డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత డిస్టెన్స్ ఉంది అని అడిగాను. అడిగితే మా స్కూల్ దగ్గర నుంచి అచ్యుతాపురం సెంటర్కి ఎంత డిస్టెన్స్ ఉంటుంది? అప్రాక్సిమేట్లీ 100 మీటర్స్ లేకపోతే 150 మీటర్స్, రైట్? 150 మీటర్స్ అంటే డిస్టెన్స్ని వెయిట్లో కొలుస్తాం, మీటర్స్లో కొలుస్తాం. మీటర్స్ బై టైంని వెయిట్లో కొలుస్తాం, గ్యారంటీగా సెకండ్స్, అంతే కదా? మీటర్ పర్ సెకండ్, షార్టెస్ట్ ఎంత కదా. కాబట్టి స్పీడ్కి యూనిట్స్ ఏంటి? యూనిట్ ఫర్ స్పీడ్ యూనిట్స్ ఏంటి? మీటర్స్ పర్ సెకండ్, మీటర్ పర్ సెకండ్. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ వెలాసిటీ కూడా చూసుకున్నట్టయితే డిస్ప్లేస్మెంట్, ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉండే లెంత్ని వెయిట్తో కొలుస్తారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు లెంత్ని, డిస్టెన్స్ని మీటర్స్లోనే కొలుస్తారు దీన్ని కూడా. కాబట్టి డిస్ప్లేస్మెంట్ ఈజ్ మీటర్స్, టైం సెకండ్స్. కాబట్టి వెలాసిటీకి యూనిట్స్ కూడా ఏంటిది? మీటర్ పర్ సెకండ్, రైట్? ఇది ఓకే. మరి డిస్టెన్స్ని మీటర్లో కొలుస్తారు, డిస్ప్లేస్మెంట్ని మీటర్లో కొలుస్తారు, ఆల్రెడీ ఇక్కడ చెప్పుకున్నాం, వెల్ అండ్ గుడ్. ఇక్కడ మరి ఇది సరే, యాక్సిలరేషన్కి యూనిట్స్ ఏంటి? యాక్సిలరేషన్కి యూనిట్స్ స్పీడ్ బై టైం అన్నాను. స్పీడ్కి యూనిట్స్ ఏంటన్నా? ఆల్రెడీ పైన చెప్పుకున్నాం చూడండి, మీటర్ పర్ సెకండ్, రైట్? మీటర్స్ పర్ సెకండ్. స్పీడ్కి యూనిట్స్ మీటర్ పర్ సెకండ్. మరి టైంకి యూనిట్స్ ఏంటి? మీటర్ బై సెకండ్. స్పీడ్కి, టైంకి యూనిట్స్ సెకండ్స్. సో ఈ సెకండ్స్ మళ్ళీ కిందకు వచ్చేస్తుంది కదా, కాబట్టి మీటర్ బై సెకండ్ స్క్వేర్. సో యాక్సిలరేషన్కి యూనిట్స్ ఏంటి? యూనిట్ ఫర్ యాక్సిలరేషన్ మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్. ఓకే, సో ఇట్ ఈస్ అబౌట్ ద ఇంట్రడక్షన్ అబౌట్ దిస్ లెసన్. సో దీన్ని మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు, లేకపోతే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. మీకు విజిబిలిటీ ఉండే విధంగా సెట్ చేస్తున్నాను. ఓకే, దిస్ ఈజ్ ఎండ్ ఆఫ్ దిస్ సెషన్. మీకు ఏదన్నా డౌట్స్ కానీ ఏమన్నా ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టచ్చు, లేకపోతే మన గ్రూప్ డిస్క్రిప్షన్లో మీరు దాన్ని షేర్ చేసుకోవచ్చు. అంటే డౌట్స్ ఏమైనా ఉంటే కనుక మీ ఫ్రెండ్స్తో కానీ నాతో కానీ షేర్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఏమన్నా మీకు నెక్స్ట్ టాపిక్ ఏముంది అనే వాటి గురించి మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. దీంతో ఈరోజు ఇంట్రడక్షన్ పార్ట్ మాత్రమే చెప్పాను. నెక్స్ట్ ఇంకా కొంచెం స్పీడ్గా వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.